పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొనేసేసి మళ్ళీ వేరేగా అమ్ముకునే వాళ్ళు ఉంటారు. అట్లాగే బడా బడా సంస్థలు అట్లాగా డైరెక్ట్‌గా ఎక్కువ ఆయిల్ కొనుక్కుంటుంటాయి. అవి పెట్రోల్ బంకుల దగ్గర కాకుండా సెపరేట్‌గా కొనాలి. అలా కొనకుండా చేసే వాళ్ళకి ఇప్పుడు ఒక షాకింగ్ పరిణామం. మామూలుగా రూల్స్ ప్రకారం బల్క్‌గా మొన్న కూడా అమరావతిలో కన్‌స్ట్రక్షన్స్ కోసం జరిగేటటువంటి ప్రొసీజర్‌లో వాడే లారీలు, అక్కడ మోటార్లు ఇట్లాంటి వాటన్నిటికి కూడా మామూలు పెట్రోల్ బంకుల్లో ఆయిల్ కొనుక్కునేందుకు అనుమతించడం వల్లనే ధరలు ఒక్కసారిగా పెరిగిపోయినాయి. అప్పుడు ఇదే సంక్షోభం వచ్చింది, అప్పుడు చూసాం కదా. దాని తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆదేశించడంతో సెటరేట్ చేసుకొచ్చారు. ఇప్పుడు మన ఆంధ్ర చేసినటువంటి ఈ వ్యవహారంతో దేశవ్యాప్తంగా ఇట్లాంటి బల్క్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ వాళ్ళు పెట్రోల్ కొనుక్కుంటే ₹150 పెట్టి కొనుక్కోవాలి. పెట్రోల్ అయినా డీజిల్ అయినా ₹150 పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది బల్క్లో కొనుక్కునేటప్పుడు. వాళ్ళకి సపరేట్‌గా రూల్స్ ఉంటాయి అన్నమాట. అలా కాకుండా వాళ్ళు కూడా మామూలు పెట్రోల్ బంకుల దగ్గరికి వెళ్ళిపోయేసి పోయించేసుకుంటుంటారు. అట్లాగా పొయ్యించుకోవడానికి వీల్లేదు, పొయ్యడానికి వీల్లేదు అన్నటువంటిది తేల్చి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో నిబంధనల్ని ఉల్లంఘించడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫాలో అప్ చేయమంది. కారులో ఆయిల్ కొట్టించండి ఎంత కావాలంటే అంత, అలాగే టూ వీలర్కి ఎంత కావాలంటే అంత ఆయిల్ కొట్టించండి. కానీ ఈ ఆయిల్ని బల్క్గా తీసుకెళ్ళి వేరే చోట్ల అమ్ముకోవడానికి లేకుండా ఆదేశాలు ఇచ్చింది.